హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. 3 బ్లౌజులు ఒక్కటేసారి డబల్ బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి? ఏ విధంగా కట్ చేసుకోవాలి? అనేది ప్రతి ఒక్కటి వివరంగా చెప్తానండి. ఈ బ్లౌజు నడుము లూజ్ వచ్చి 32 ఓకేనా? సింగిల్ బ్లౌజ్‌తో డబల్ బ్లౌజు ఆల్తి పెట్టుకుంటూ ఎలా కట్ చేసుకోవాలి? సింగిల్ బ్లౌజు ఆల్తి కొలతలతో మనం ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఎందుకంటే ఇదైతే చూడండి లైనింగ్ లేకోకుండా సింగిల్ బ్లౌజ్ అనమాట. ఇదైతే ఇచ్చింది. ఇది టౌన్‌లో కుట్టించారంట. ఒక రెట్ట ఎక్కువ, ఒక రెట్ట తక్కువ కుట్టారు చూడండి. నేను కరెక్ట్‌గా షోల్డర్ దగ్గర పట్టుకున్నాను చూడండి. ఒక రెట్ట ఎక్కువ, ఒక రెట్ట తక్కువ ఉంది. ఎక్కడైనా అంటాం కానీ ఎందుకంటే వాళ్ళు టౌన్‌లో బోటెక్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు టౌన్‌లో మిషన్ కుడతారు. మేము పల్లెటూరులో కుడతాం కాబట్టి మేము కొంచెం చీప్ మీకు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళది మనది మందిలేండి. మనకి ఎలా వాళ్ళ కథ. ఇప్పుడు నేను హ్యాండ్స్ పొడవు అయితే 6 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇది టేప్ కొలత బ్లౌజే అనమాట. ఓకేనా? ఇప్పుడు రెట్ట అయితే సంక లూజ్ అయితే అంటే సంక డౌన్ అయితే తీసుకుంటున్నా. ఓకేనా? అలానే రెట్ట లూజ్ కూడా తీసుకుంటున్నా. రెట్ట లూజ్ వచ్చేసి 5.5, సంక డౌన్ వచ్చేసి అంటే కిందికి సంక డౌన్ వచ్చేసి 4.5. ఓకేనా అండి? 4.5. ఇప్పుడు ఈ ప్రకారంగా బ్లౌజు కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి. అదే డబుల్ బ్లౌజ్ అనుకోండి సేమ్ అది ఎలా ఉంటే అలానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సంక కరువు అంటే సంక షేప్ అయితే తీస్తాం కదండి, అది ఎలా తీయాలనేది చూపిస్తాను. ఇప్పుడు అంటే రెట్ట లూజు 5.5, సంక డౌన్ వచ్చేసి 5, సంక లూజ్ వచ్చేసి 7.5 అయితే పెట్టానండి. ఈ ప్రకారంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 అంత ఇంచు మార్గం ప్రకారము ఇక్కడ మనం గుర్తు అయితే పెట్టుకొని ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను హ్యాస్గా ఇలా స్కేల్ తీసుకొని ఇప్పుడు ఇలా సింపుల్ షేప్ అయితే తీయాలన్నమాట. పెద్ద కష్టం అయితే కాదండి. టేపు కొలతలతో అయినా ఈజీనే, ఆల్తీ బ్లౌజ్ కొలతలైనా ఈజీనే. మెయిన్ ఏంటి ఈజీ అంటే ఎప్పుడైనా కట్ చేసుకుంటూ వాయిస్ ఇవ్వడమే చాలా బెస్ట్ అండి నాకైతే. నేను ఎన్నిసార్లు నిలిపేసి మళ్ళీ మాట్లాడాను ఈ వీడియో చేసేటప్పుడు. ఎందుకంటే కుక్కలో, మంచులో, ఆటోలో ఏదో శబ్దం వస్తూనే ఉందండి. చూడండి నేను ఈ ప్రకారంగా కరెక్ట్గా సరిపోయింది చూడండి. నాకు ఆల్తీ బ్లౌజు ప్రకారంగా కరెక్ట్గా సంక లూజ్ అయితే సరిపోయింది. ఈ ప్రకారంగా మనం మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకల బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఓకేనా? ఈ ప్రకారంగా కట్ చేసామంటే మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీ మెజర్మెంట్తో మీకు కట్ చేసుకోవచ్చు అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అవుతుందండి. ఫస్ట్లో స్టార్టింగ్ నేను కూడా ఇలా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. నేనేమంత పెద్ద ఇదైతే కాదు. ఎవరైనా ఫ్రీ డబ్బులు లేకుండా ఫ్రీగా నేర్చుకునేది ఎక్కడ అంటే ఇక్కడ తప్ప ఇంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ మీకు ఎక్కడ దక్కదండి. ఎందుకంటే ఈజీగా నేర్చుకునేది దీనికన్నా ఇంత ఈజీగా నేర్చుకునేది ఎక్కడ నేర్చుకోలేరు. ఎందుకంటే ఫీజు లేకోకుండా డబ్బులు ఖర్చు లేకోకుండా మీ టైలరింగ్ ఎక్కడ నేర్చుకుంటారంటే ఇక్కడేనండి. 31 వచ్చింది కదా, ఈ లైనింగ్ లేకుండా కాబట్టి ఇది మనం కుట్టేది లైనింగ్ బ్లౌజు, మనం కొలత బ్లౌజు సింగిల్ బ్లౌజ్, అందుకు 31 ఉంటే నేను ఒక ఇంచు అయితే ఎక్స్ట్రా పెంచుకున్నాను అనమాట. ఇప్పుడు 8.5 అయితే పెంచుకున్నాను. ఓకేనా? పల్లెటూరు కదండి, చుట్టుపక్కల ఎవరెవరు మనుషులు మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఓకేనా? నడుము లూజ్ అయితే ఫస్ట్లో 32 వచ్చింది కదా అండి, 32లో ఫస్ట్ భాగం ఎంత వస్తుందో అంత మీరు కొలుసుకోండి. ఓకేనా? నేను ఇలా అయితే తీసుకున్నాను. ఫస్ట్లో 32 అంటే 12లో నడుము లూజు 6 ఇంచులు, మొత్తం 6 ఇంచులు అయితే నేను 9.5 ఇంచు అయితే పెట్టుకున్నానండి. మధ్యలో డాటు పొడుగు వెడల్పుతో సహా నడుము లూజ్ వచ్చేసి ఎక్స్ట్రా కుట్లతో సహా నేను 9.5 అయితే పెట్టుకున్నాను. ఓకేనా? ఈ ప్రకారంగా నడుము లూజ్ అయితే ఇలాంటి బ్లౌజ్ వాళ్ళకైతే ఇలా పెట్టుకోండి. మెయిన్ మిమ్మల్ని అందరినీ ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు కొలత బ్లౌజుతో చూపియాలా, టేప్ కొలతలతో చూపియాలా కటింగు, ఇదొక్క
ఒక్కటే నాకు కన్‌ఫ్యూజ్‌గా ఉందండి. ఎందుకంటే మీకు ఏ కటింగ్ అర్థమైతాందక్క అంటే అదే కటింగే ఫాలో అవుతా నేను కూడా. ఎందుకంటే మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు చెప్పిన దాన్ని బట్టే నేను కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు కొలతలతో కటింగ్ చేస్తూ ఉంటా. మీరు చూస్తుండండి. కొన్ని కామెంట్ల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? కొంత జనం ఏమంటున్నారు, ఆల్తి బ్లౌజ్‌తోనే చూపియండి అక్క అంటున్నారు. కొంత జనం ఏమంటున్నారు, టేపు కొలతతో చూపియండి అక్క అంటున్నారు. ఓకేనా? మీరు చేతి వేలు గుర్తులతో కూడా కటింగ్ చేస్తారా అక్క? ఫస్ట్ టైం అక్క నేను ఈ కటింగ్ చూడడము. మాకు బాగా అర్థమైంది అక్క అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అస్సలు మీకి చూసేకి చదువు లేదు ఒకటే అని బాధపడుతున్నారు కానీ మీకు టాలెంట్‌కైతే సలాం అండి అంటున్నారు. మీరు పొగడ్తలతో నన్ను ముంచేస్తున్నారండి బాబు. ఇన్నాళ్ళు ఎంత బాధపడ్డానో నేను. ఏంటంటే అయ్యో! అందరితో పాటు నేను కూడా చదువుకుంటే బాగుండు కదా! ప్రతిసారి తెలుగులో కామెంట్ చేయండి, తెలుగులో కామెంట్ చేయండి. చెప్పే బాధ తప్పో నాకు అని కొన్నిసార్లు బాధపడుతున్నాను అనమాట. ఇప్పుడు అనుకుంటూ ఉన్నా, చెప్పంగా మన వాళ్ళు అర్థం చేసుకుంటారులే, మన వాళ్ళు ఉండగా నేనెందుకు భయపడాలబ్బా అని కొంచెం నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీరంత ధైర్యం ఇచ్చేశారు నాకు. నేను ఒకప్పట్లో ఏం చేస్తాలో ఇప్పటికి నిలిపేసుకుందామనే దాన్ని, ఇంకా చేయాలి వీడియోలు, ఇంకా చేయాలి అనేది నాకు ఇంకా పోను పోను ఓపైతే వస్తూ ఉందనమాట. అంటే ఇంకా సంబరంగా ఉండా నేను వీడియోలు చేయాలని. అట్లా ఏదైనా కానీ మీరు చెప్పేదాన్ని బట్టే నేను ఫాలో అవుతానండి. మీకు ఏ కటింగ్ ఈజీ అయితే ఆ కటింగ్. నాకు ఇంకా మంచి డిజైన్లు వస్తాయి. మెయిన్ ఎందుకు డిజైన్లు ఆటికి వ్యూస్ తక్కువ వచ్చినా చూసేవాళ్ళు చూస్తారు కదా అని డిజైన్లు అయితే అప్లోడ్ చేస్తున్నాను. మెయిన్ మన వాళ్ళందరూ కటింగ్ మీదే పడుతున్నానండి. కటింగ్ ఒకటే కాదండి రావాల్సింది, కుట్టేది కూడా నేర్చుకోవాలి. కటింగ్ ఒకటే నేర్చుకుంటే కుట్టేది ఎప్పుడు నేర్చుకుంటారు చెప్పండి? కటింగ్ ఒక్కటే చూస్తున్నారు, కుట్టే వీడియోలు అస్సలు చూడడం లేదు. కటింగ్కు కనీసం 2000 వ్యూస్ వస్తే కుట్టే వీడియోకి కనీసం 50, 60, కనీసం 500 వ్యూస్ కూడా రాలేదు. ఎందుకంటే కటింగ్కి ఇచ్చిన ఇంట్రెస్ట్ కుట్టేదానికైతే ఇయ్యలేదు. ఫస్ట్ కటింగ్ నేర్చుకోవాలి, కటింగ్ తర్వాత కుట్టేది నేర్చుకోవాలి, కుట్టేది తర్వాత డిజైన్ ఎలా కటింగ్ చేయాలి, అలానే నెక్కులు ఎలా కటింగ్ చేయాలి, అలానే చిన్న టిప్స్లు ఎలా ఫాలో అయ్యాలి, కుట్టేటప్పుడు ఏంటి టిప్స్ ఫాలో అవుతారు. కుట్టే విధానం ఒకలా ఉంటుంది, కటింగ్ చేసే విధానం ఒకలా ఉంటుంది. ప్రతిసారి చూసినదే చూడకూడదండి. ప్రతి ఒక్కటి టైలరింగ్ అన్న తర్వాత మన దగ్గరికి వచ్చిన కస్టమర్ని నాకు ఇది రాదు అని వెనక్కి పంపించకూడదు. ప్రతి ఒక్కటి నేర్చుకొని మన గుప్పట్లో పెట్టుకోవాలి. అప్పుడే మనం నేర్చుకున్న తర్వాత మనకి ఒక పేరు అనేది మనం సంపాదించుకుంటాం. ఊరికి నేర్చుకుంటాం. ఇప్పుడు మా ఊర్లో దండిగా మంది ఉన్నారు అర్ధం టైలర్లు. ఏం చేస్తావు, ఏం పని చేస్తావు అంటే నేను టైలరింగ్ అనే పేరు కానీ డబ్బులు సంపాదించలేవు. ఓకేనా? నేను కూడా ఏంటంటే టైలరింగ్ చేస్తా అనేదే కాదండి, నేర్చుకున్న తర్వాత చూడండి ఎన్నిసార్లు వీడియోలు బంద్ చేస్తున్నాను, ఏదో ఒకటి ఊర్లోకి వస్తూనే ఉంటుందండి. చిక్కెంటిలో, బిందెలో, గలాసులో, బట్టలు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటారు. కాయగూరలు ఎప్పుడన్నా. ఇప్పుడైతే టైం అయితే 5:45 అవుతుంది. ఇప్పుడు ఇస్తున్న వాయిస్ ఓవరు ఈ టైంలో ఏంది రాదులే, మైక్ అయితే ఇప్పుడే నిలిపేశారు, 5:30 అవుతాయి, ఈ టైంలో ఎవ్వరు రారులే అనుకుంటే ఇప్పుడు ఏదో సమోసాలు అయిపో వచ్చినాడు ఈ టైంలో. ఎవరు కొనుక్కుంటారండి? ఫుల్ వర్షం వస్తుంది. వర్షంలో ఏది ఇబ్బంది ఉండదులే, ఏది పక్కన సౌండ్ ఉండదులే అనుకుంటే ఈ వర్షంలో సమోసాలు అయిపో వచ్చినాడు చూసుకోండి. అట్లా ఎంత ఇబ్బంది పడుతున్నానండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేకి. ఓకేనా అండి? ఈ సోదంతా ఉండేదే మామూలేను. మనం మాట్లాడుకుందాం. మీరు కటింగ్ ఒక్కటే కాదండి, ప్లీజ్ నా మాట అర్థం చేసుకోండి. ప్లీజ్ నన్ను కొంచెం దయచేసి నా మాట వినండి. కటింగ్ ఒక్కటే కాదు, ప్రతి ఒక్కటి చూడాలి మీరు. ప్రతి ఒక్కటి చూడాలి, నేర్చుకోవాలి. నా వీడియోలో చూడాలని రూల్ అయితే లేదండి. మీకు ఎక్కడ అర్థమైతే అక్కడ నేర్చుకోండి. చూడండి బాగా చెప్తున్నాను. మెయిన్ నాకు చదువు లేకపోవచ్చు, చేతిలో వర్క్ అంటావా 100కు 100% నా దగ్గర పని అయితే బాగుందండి. ఎందుకంటే నా మీద నాకు అంత నమ్మకంతో ఉంది. నేను ఏదైనా చేయాలనుకుంటే అది చేసే వరకు వదిలిపెట్టనండి. అలాంటి మెంటాలిటీ నాది. నేను 2 పిల్లలు పుట్టిన తర్వాత
నేర్చుకున్నానంటే మీరు అప్పటికి మీకు అర్థమై ఉండాలి. అట్లా ఏదైనా కానీ నా వీడియోలో చూడాలని మీకు ఖరారైతే లేదు. మీకు ఏ వీడియోలు నచ్చితే, ఏ వీడియోలు ఈజీగా చెప్తున్నారబ్బా అనుకుంటే మీరు అదే ఫాలో అవ్వండి. అప్పుడు నేను కొత్తలో నేర్చుకునేటప్పుడు ఏ ఛానల్ ఫాలో అయ్యేదాన్నంటే ఎక్కువ హిందీ ఛానల్ ఫాలో అయ్యేదాన్ని. నేను చెప్తున్నాను కదండీ! నేను కూడా యూట్యూబ్‌లో చూసే కొన్ని నేర్చుకున్న డిజైన్. అప్పుడు నాకు నేర్పించింది అక్క క్రాస్ కటింగు, మామూలు కటింగు, గౌన్లు, డ్రెస్సులు, లంగా చోలీలు, ఫ్రాగు అంతగా ఫ్రాగు కటింగ్ ఊరికే వేరే వాళ్ళకి కట్ చేస్తూ ఉంటే నేను చూసా అంతే. స్వతహాగా నాకైతే చూపిలేదనమాట అక్క. వేరే వాళ్ళకి కట్ చేస్తూ ఉంటే ఇలానే శారద పెద్దదైతే ఏం కాదని చెప్పింది. నేను ఎక్కువ హిందీ ఛానల్ అయితే ఫాలో అయ్యా. ఎక్కువ హిందీ ఛానల్ ఫాలో అయ్యా డిజైన్లు నేర్చుకోవడం. డిజైన్లు ఫస్టు హిందీ వాళ్ళు బ్లౌజ్ డిజైన్ కావచ్చు, హ్యాండ్స్ డిజైన్ కావచ్చు, వాళ్ళు కుట్టిన తర్వాత మన తెలుగు ఛానల్ వాళ్ళు ఆ ఛానల్లో కుట్టిన తర్వాత మన తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ మెయిన్ టాలెంట్ ఎవరిదంటే హిందీ ఛానల్ వాళ్ళదేనండి. ఏదైనా కొత్తది ట్రై చేసి యూట్యూబ్లో వదిలారంటే వాళ్ళే. బాగా మనసు సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళ ద్వారాగా నేను ఈరోజు ప్రతి ఒక్క డిజైన్లో నేర్చుకున్నానంటే ఎక్కువ నేను హిందీ ఛానల్లో బాగా ఫాలో అవుతా. ఎక్కువ అందరూ ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీకు బాగా మంచిగా ఐడియా వస్తుంది అంటారు. ఇన్స్టాగ్రామ్ 1 మినిట్లో చూపిస్తారు. 1 మినిట్లో నాకు అర్థం కాదండి. ఏదైనా చెప్తాను నేను ఏదైనా అది ట్రై చేయాలంటే ఒకసారి బట్టి 2, 3 సార్లు చూస్తా. చూసిన తర్వాత నా బ్రెయిన్‌లోకి ఓహో! ఇది ఇంతేనా ఇది ఇలా చేయాలా, అది అలా చేయాలా అని నా బ్రెయిన్‌లోకి ఆలోచన చేసిన తర్వాత అది ఖచ్చితంగా కుట్టాలా అనేది నా మనసులో పడిపోతుంది. అది ఎందుకంటే దాన్ని చూసిన తర్వాత ఆ డిజైన్ ఖచ్చితంగా కుట్టే తీరల్లా నేను ఎవరికో కస్టమర్‌కు కుట్టియాల అనేది పడిపోతుంది. అట్లా ఏదైనా కంటితో చూస్తే చేతితో చేస్తాను, నేను చేయగలుగుతాను అనే ధైర్యం రావాలి. ప్రతిసారి కటింగ్ ఒక్కటే చూడకూడదండి. ప్రతి ఒక్క కటింగు చూడాలి. ఎలా కుడతారో చూడాలి. ఎలా కుడతారో దానికి పీసులు తక్కువ వచ్చినప్పుడు ఎలా జాయిన్ చేస్తారు, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా సరిచేసుకోవాలి అనేది చూడాలి. ఓకేనా. కొంత జనానికి సంకలో మనం ఎంత కరువు తీసినా ముడతలు వస్తాయి. ఆ ముడతలు రాకోకుండా కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతారు. అవి ఎలా చేస్తారు అది కూడా చూడాలి మీరు. ప్రతి ఒక్కటి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్కటే చూస్తే అర్థం కాదండి. ప్రతి ఒక్కటి చూడండి, ట్రై చేయండి. ఓకేనా. ఎందుకు చెప్తున్నాను ఇంతగా అంటే మీరు నేర్చుకోవాలి. మీరు పెట్టే కామెంట్లను బట్టి మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నారని నాకు అర్థమవుతుంది. ఇంత తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇంత తక్కువ వ్యూస్ ఉంది, ఈమె ఛానల్లో కంటెంట్ ఏముంటుందిలే అని కొంత జనం అనుకుంటారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. అది మనము వాళ్ళలో చదివేలేం కదా అండి. ఇప్పుడు మీరుండేది ఎక్కడో, నేనుండేది ఎక్కడో. కొంత జనాన్ని పేర్లు హాయ్ శారదక్క, హాయ్ శారద చెల్లి, హాయ్ శారద సిస్టర్ అని చెప్తూ ఉన్నారు. మీరు నా పేరు మాత్రం మీకు తెలుసు. మీ పేరు అస్సలు తెలియదండి నాకు. ఎవరెవరు అనేది కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఇంగ్లీష్లో ఉంటాయన్నమాట. తెలుగు అయితే నేను ఓహో పలానా వాళ్ళ అనేది నేను చెప్పేస్తా. అప్పుడే పలానా వాళ్ళ పేర్లు అని తెలిస్తే నేను కామెంట్ రూపంలో హాయ్ రవలి అక్క, హాయ్ వల్లి అక్క, హాయ్ సునీత అక్క, హాయ్ గీత అక్క, హాయ్ స్వప్న అక్క, హాయ్ మీనాక్షి, హాయ్ భవ్య అక్క, అట్లా నాకు తెలిసిన వాళ్ళ పేర్లు అయితే టక్ చెప్పేస్తా. తెలియని వాళ్ళు అనుకో చెప్పలేము. కొంత జనాన్ని తెలియని వాళ్ళమైతే హాయ్ సుజాత అక్క, హాయ్ వెంకటలక్ష్మి అక్క అలా చెప్పేస్తాం. కొంత జనానికి తెలియదు కాబట్టి ఊరికే హాయ్ సిస్టర్, హాయ్. కొంత జనము ఆడ మగ అని తెలియక నాకి హాయ్ అండి అని పెట్టేస్తా. అట్లా ఎందుకంటే మీరు కామెంట్లు పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నానండి. అది ఫాలో అవుతారా అవ్వరా అనేది అది మీ ఇష్టం, మీ ఓపికను బట్టి ఉంటుంది. మీరు ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకోవాలని ఉంటే ప్లీజ్ దయచేసి చెబుతున్నా, ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో చూస్తేనే మీరు నేర్చుకుంటారు. టైలరింగ్ నేర్చుకున్నామంటే ఊరికే టైలర్ అయిపోయానమ్మమ్మ, మా బ్లౌజులు మేము కుట్టుకున్నామమ్మ అనేది కాదండి. 10 మంది బ్లౌజులు
కుట్టాలి, నేను అంతో ఇంతో డబ్బు సంపాదించాలి, మా ఇంట్లో నా భర్తకు నేను అంతో ఇంతో సాయం చేయాలి, నేను కూడా తనకు అంతో ఇంతో సపోర్ట్గా ఉండాలి అనేది మీకు మైండ్లో పడిందంటే మీకెక్కడే కానీ నేర్చుకోకూడదు. ఏముందిలే అబ్బా, కటింగ్ వీడియో చూద్దాం, కుట్టే వీడియో ఏది చూద్దాంలే అనే ఆలోచన పడదండి. ఎందుకంటే మీకు అనేది అది మైండ్లో పడిందంటే ఖచ్చితంగా నేర్చుకుంటారండి. 100% నేర్చుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ అలాంటి ఆలోచన నాకుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. ఓకేనా? ప్లీజ్ మీ అందరి కోసం నేను ఈరోజు కటింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నానండి. ఎందుకంటే నేను చాలా రోజులు అవుతుంది నేను ఇలా మాట్లాడక. ప్లీజ్, ఎందుకంటే మీరు కామెంట్లు చేస్తున్నారు కాబట్టి అందరూ మన వాళ్ళే, అందరూ మన అక్కలే, అందరూ మన చెల్లెళ్ళే. నా ద్వారాగా అక్క వాళ్ళు కటింగ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అనేది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు డౌట్లు అడుగుతున్నారు కాబట్టి ఓహో వీళ్ళు కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారు, అందుకే మన ఛానల్ ఫాలో అవుతున్నారు, మన ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకున్నారు అనేది నాకు అర్థమైందండి. అందుకనే ప్లీజ్ అండి, దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్క వీడియో చూడండి, ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి, ప్రతి ఒక్క కటింగ్, ప్రతి ఒక్క డిజైన్ నేర్చుకొని మీ పిటికట్లో పట్టుకోండి. ఎప్పుడైనా మన ఇంటి దగ్గరికి మన కస్టమర్ వచ్చిందంటే నాకు ఇది రాదు అని వెనక్కైతే పంపించద్దండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలని నా తాపత్రయం అండి. అది నేర్చుకుంటారా నేర్చుకోరా అనేది మీ ఇష్టం. నేను చెప్పే వరకే కానీ చేయబట్టి చేపించేదాన్ని అయితే కాదు. ఎందుకంటే మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఫస్ట్ టైం అండి నేను 18 సెకండ్లు నేను వీడియో పెట్టడం, గొంతు అయితే నొప్పిగా ఉంది ఇంతసేపు వాయిస్ ఇచ్చేటప్పటికి. ఎందుకంటే నాకు అలవాటు లేదండి ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే ఫస్ట్ టైము. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను, మళ్ళీ ఎక్స్ట్రా నెట్ వేయించుకొని ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ప్రతి ఒక్క డౌటు అడుగుతూ ఉన్నారు. 14-13 సెకండ్లలో నేను చెప్పలేకపోతున్నా. అందుకే నిదానంగా నిబ్బరంగా నేనైతే కటింగ్ చేసి ఇలానే కటింగ్ చేయాలి, ఇలానే చేయాలి, ఇలానే పెట్టాలి అని ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలాగా కటింగ్ చేశాను. ఓకేనా? నేను చెప్పిండేది రైటా రాంగా అనేది మీరు కామెంట్ అయితే చేయండి. పూర్తి వీడియో చూసిన వాళ్ళక్క నేను పూర్తి వీడియో చూసా, నువ్వు చెప్పిండేది రైటో రాంగో అనేది మీరు చెప్తేనే నాకు అర్థమవుతుందండి. ఎందుకంటే అంతా మన వాళ్ళే, అంతా మన అక్క, అంతా మనం ఒకటే అని నేను చెప్తున్నాను. నేను చెప్పిండేది రైటా రాంగా, మీకు నచ్చిందా నచ్చలేదు అనేది కామెంట్ రూపంలో తెలపండి. మీరు చెప్పినది రైటే నక్కంగా మాకు మంచి మంచి టిప్స్ అయితే చెప్తూ ఉండండి, మేము ఫాలో అవుతూ ఉంటాం, మీరు చెప్పేది వింటూ ఉంటాం అని అంటే మటుకు నేను ఖచ్చితంగా మంచి మంచి టిప్స్ అయితే మీకు చెప్తూ ఉంటా. మీకు ఇంకా కొంచెం ముందుకు పోవాలా అనే ఆలోచన పడే టిప్స్ అయితే చెప్తూ ఉంటానండి. ఈమె ఛానల్ ఏందిలే అబ్బా, తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు, వ్యూస్ తక్కువ ఉన్నారు అనుకోవద్దండి. ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క ఇంటికాడ ఉండే మహిళ నేర్చుకోవాలి. మీరు కూడా అంత ఇంత డబ్బులు సంపాదించాలి, మీ ఇంట్లో వాళ్ళకి మీరు కూడా సపోర్ట్గా ఉండాలనే తాపత్రం తప్ప నాకు వేరేదైతే ఏం లేదండి. ఓకేనా? మీ అభిప్రాయం ఏమనేది కామెంట్